వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 122 రివ్యూ. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో కళింగ అనే రౌడీకి విజయమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది. పగ ప్రతీకారాలు మర్చిపోయావా అని గుర్తు చేయడానికి చేశాను అంటుంది. ఇప్పుడు ఆ కళింగ నేనేది మర్చిపోలేదు, మీరు చేయలేని పని నేను చేసి చూపిస్తాను, నేను సాధిస్తాను, మీరు వచ్చి శవానికి దండ వేసి దండం పెట్టుకుని వెళ్ళండి అంటాడు. అప్పుడు విజయమ్మ అతన్ని ఇంకా రెచ్చగొడుతూ మన శత్రువు మన కళ్ళ ముందరే జీవితాంతం బాధపడుతూ ఉండాలి, సంతోషం, సుఖం, మనశ్శాంతి అనేవి ఇవేవీ లేకుండా నేనెందుకు బ్రతికున్నానురా దేవుడా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండాలి. అది శత్రువు మీద పగ తీర్చుకోవడం అంటే అని వాని బాగా రెచ్చగొడుతుంది. చంపడం అనేది గంటలో కొద్ది క్షణాల్లో బాధపడే విషయం మాత్రమే. నేను చెప్పింది జీవితాంతం అనుభవించే శిక్ష. ఆ చంచలం ప్రాణం తన గుండెల్లో లేదు, తను ప్రాణంలా చూసుకునే తన కోడలు సింధూరలో ఉంది. అటువంటి ప్రాణమైన సింధూర మెడలో నువ్వు కానీ తాళి కట్టావనుకో, అప్పుడు చంచలమ్మ జీవితాంతం బాధపడుతుంది, తన గుండెల్లో శూలం గుచ్చుకున్నట్టు అవుతుంది అని వాడికి ఐడియాలు ఇస్తుందన్నమాట. పనికి మాలిన ఐడియాలు ఇస్తుంది. చిన్నప్పటి నుండి తనకు మంచి స్నేహితురాలై ఉండి కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా శత్రువైనంత మాత్రాన ఇంత నాశనం కోరుకుంటారు ఎవరైనా? నువ్వు సింధూర మెడలో తాళి కట్టడం చూసి ఆ చంచలమ్మ బతుకున్న శవం అయిపోతుంది, అదే మనకు కావాలి అంటుంది. ఈమె మాటలకి ఆ కళింగ రెచ్చిపోయి, మీరు చెప్పినట్లే చేస్తాను, ఆ చెంచలమ్మ జీవితాంతం నరకం చూసేలాగా చేస్తాను అంటాడు. నువ్వు కానీ ఆ పని చేసావంటే నీకు ఎటువంటి సహాయం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను అని విజయమ్మ కూడా మాటిస్తుంది వాడికి. తర్వాత సింధూర కూర్చొని పూలు కడుతూ చంచలమ్మకు ప్రమాదం ఉంది అని చెప్పిన పూజారి మాటలు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చంటి సింధూర దగ్గరికి వచ్చి, అమ్మాయి గారు, ఆ గంగాళమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అని నిన్న పూజారి గారు చెప్పారు కదా, నేను నా ప్రేమ ఫలించాలని నేను బాగా దండం పెట్టుకుంటాను రేపు దేవతకి, అలాగే మీరు కూడా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉండాలనేసి కోరుకుంటాను, అమ్మగారిని మొక్కుంటాను అని చెప్తుందనమాట. అవసరమైతే నేను నిప్పుల కుండంలో నడవడానికి కూడా మీ జీవితం బాగుండడం కోసం నేను ప్రార్థిస్తాను అమ్మవారి దగ్గర అనేసి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. చంటి, నువ్వు అమ్మాయిని మర్చిపోమంటే మర్చిపోవా అని అరుస్తుంది. ఇంత లోపల చెన్నకేశ్వర్ గారు చంటి చంటి అని పిలవడంతో చంటి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఆ తర్వాత కళింగ పూజారి ఇంటికి వెళ్తాడు. పూజారి ఇంటికి వెళ్ళి వాళ్ళ మనవరాల్ని కిడ్నాప్ చేసి బంధించి పూజారిని బెదిరిస్తాడనమాట. ఒక విషం బాటిల్ ఇచ్చి, రేపు నువ్వు చెంచలమ్మకి ఇవ్వబోయే తీర్థంలో ఈ విషయాన్ని కలిపివ్వు, చెంచలమ్మ చనిపోవాలి లేకపోతే నీ మనవరాలు చనిపోతుంది అనేసి విషం బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత తెల్లవారుతుంది. చెంచలమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. నా కోడలు సింధూర ఎప్పుడు నాతోనే ఉండేలాగా దీవించు స్వామి, అలా అని మొక్కోవడానికి వనదేవత గంగాలమ్మ తల్లి దగ్గరికి కూడా ఈరోజు వెళ్తున్నాను, అంతా సవ్యంగా జరిగేలాగా చూడు అని హారతిస్తుంది. వెంటనే ఆ హారతి ఆరిపోతుంది. దాంతో చెంచలమ్మ కొంచెం బాధపడుతుంది. అలా సింధూర గురించి బాధపడుతూనే చెంచలమ్మ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సింధూర అని వాళ్ళ మామయ్య పిలిస్తే పరిగెత్తుకుంటూ రావడంతో గడప తట్టుకుంటుంది అనమాట సింధూరకి. వెంటనే చెంచలమ్మ సింధూర పడిపోకుండా కాపాడుతుంది పట్టుకొని. అప్పుడు చాముండి వాళ్ళమ్మ అంటుందన్నమాట, ఇలా శుభకార్యాలకు వెళ్తూ వితంతో వెంట తీసుకెళ్తే ఇలాగే జరుగుతుంది వదిన అంటుంది, మీరందరూ నోరు మూస్తారా అని చెప్పి బయలుదేరుతుంది చెంచలమ్మ సింధూరుని తీసుకొని. తర్వాత చంటిని తీసుకొని చెన్నకేశ్వర గారు కంసాలి దగ్గరికి వెళ్ళి వనదేవతకి తాళిబొట్టు తీసుకురావడం కోసం వెళ్తారనమాట. పూజారి గారు చాలా బాధతో గంగాలమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఆ తీర్థంలో కళింగ ఇచ్చిన విషయాన్ని కలుపుతారు. నా మనవరాల్ని కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఇదేనమ్మా, ఇంకొక గత్యంతరం లేక చేస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని దేవతకు దండం పెట్టుకుని అలా చేస్తారు ఆయన. ఇంకోవైపు కళింగ వాళ్ళు ఎప్పుడు వస్తారా అక్కడ అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ కొండ దగ్గర. తర్వాత చెంచలమ్మ సింధూర్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోతారనమాట, వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరూ ఆ దేవత దగ్గరికి. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలా చూపిస్తారు. తీర్థం ఇస్తూ ఉంటారు చెంచలమ్మ చేతికి పూజారి గారు. పూజారి గారు చెయ్యి వణుకుతుందనమాట. అప్పుడు ఏంటి పూజారి గారు చెయ్యి వణుకుతోంది అంటుంది చెంచలమ్మ. ఏం లేదండి, ఉపవాసం ఉన్నాను అందుకే వణుకుతోంది అంటే, తీర్థం ఇవ్వండి అని తీర్థం తీసుకుని తాగుతుంది. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.